మనుషులకు కావాల్సింది ముఖ్యమైనది ఎందుకు ఏమిటి కూడు గుడ్డ అయితే దేవుడు కాదురా నాయన మన ప్రభుత్వం మనకు అవకాశం కలిగించాలి ప్రభుత్వం మనకి కూడు గుడ్డ విద్య వృత్తి అని వచ్చేది చేయాలి ఈ విద్య ఈ డెమోక్రసీలో మనం ఏర్పరచుకుంటాము ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ ఛానల్లో గోరా గారు రాసినటువంటి మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే పుస్తకంలో విశ్లేషణ గోరా గారు 55 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం సంఘం పేపర్లో అప్పుడు పాఠకులైన ప్రశ్నలకి నాస్తిక దృక్పథంతో సమాధానాలు ఇచ్చారు అనేక మూఢనమ్మకాల విషయంలో అంచేత మనం వాటిని తెలుసుకుంటూ వస్తున్నాం ఈ రోజున నాస్తికుల్ని తెగ ప్రశ్నలు వేస్తుంటారు ఇదేమిటి అదేమిటి దేవుడు లేదు నువ్వు ఎలా పుట్టావు దేవుడు లేదు పెరుకుది ఏంటి ఈ సూర్యుడు ఏంటి నక్షత్రం ఏంటి అని ఈ రంగా రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు నాస్తికుడు అనగానే రకరకాల ప్రశ్నలు వచ్చేస్తుంటాయి అది ఆచరణ ఏముంది దేవుడి సృష్టి దైవ సృష్టి అయిపోయింది ఒకటే ఆన్సర్ ఏంటయ్యా ఈ సూర్యుడు దేవుడు పుట్టించాడు ఈ చెట్లు చావనది దేవుడు సృష్టించాడు అయిపోయింది ఇంకేం లేదు ఈ రంగా ఆస్తికత్వంలో మన ప్రశ్నకి ఒక సమాధానం వచ్చేస్తుంది కానీ అవన్నీ నిజం కాదు అంచేత ఈ ప్రశ్నల పరంపర విషయంలో కొందరికి ఊరికి ఇక నాస్తికుడు అనగానే ఇష్టం అడిగేస్తారు అదేంటి ఇదేంటి అని అన్ని ప్రశ్నలకి మనం వెంటనే సమాధానం ఇవ్వాలి లేదు కానీ అడగని ప్రశ్నలు అడగాలి ప్రశ్నల మీద అడగిన వాళ్ళు ఎందుకంటే వారి జిజ్ఞాస ఉంటుంది మనం కూడా వేరు చేయాలి అది ఈ రోజున ఈ ప్రశ్నల పరంపర నాస్తికులకి ఎటువంటి ప్రశ్నల పరంపర వస్తుంది దానికి ఏ రంగా మనం వాటికి సమాధానం చెబితే బాగుంటుంది అనే విషయమైన గోరా గారు అప్పుడు సంఘం పేపర్ ఏం రాశారో ఈరోజు తెలుసుకుందాం నాస్తికత్వం దశలలో వృద్ధి పొందుతుంది రోజు రోజుకి అది డెవలప్ అవుతుంది నాస్తికత్వం అనేది నాస్తికత్వం అంటే దుష్టత్వం అని ఇదివరకు ప్రచారం ఇవన్న భావం ఇప్పుడు చాలా వరకు పూర్వకాల నాస్తికుడు అంటే దుష్టుడు నాస్తికత్వం అంటే దుష్టత్వం అంత చెడుగానే ఇదంతా ఎవరు ప్రకటించారు ఆస్తికులు నాస్తికత్వం అంటే దేవుడు ఉన్నాడు నాస్తికత్వం అంటే దేవుడు లేదు అంతే అదంతా దైవ కేంద్ర సిద్ధాంతం ఆస్తికత్వం నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం అంతే ఇంకేలేదు దాంతో ప్రతిదీ దైవాధీనమే మనిషి దేవుడికి బానిస దేవుని వేడుకోవడం ప్రార్థించడం దేవుని దయతో ఉండడం వ్యక్తి యొక్క స్వేచ్ఛకి అక్కడ విలువ లేదు వ్యక్తి కర్తృ శక్తి విలువ లేదు అంతా దేవుడు ఇష్టం ఉంటారు మీరు ఎంత కష్టపడ్డా దేవుని దయలో అయితే అవ్వదు తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసును అంటారు కానీ నాస్తికత్వంలో దేవుని ఒప్పుకోడు కదా నిత్య జీవితంలో మనం చూసేది అంతా ఏంటి మానవ కృషే మనం చూస్తున్నాం మానవ కృషే దేవుడు ఎక్కడెవడు చేసేది లేదు మన ఊరికి దేవుడికి అన్వయిస్తున్నాం మనం కృషి చేశాను మనకు వస్తాం కష్టపడితే మనకు అన్నం వస్తుంది అంతేగాని దేవుడు చూసి మన కంచంలో అన్నం పెట్టట్లేదు మనం ఏం కష్టపడి పంట పండించట్లేదు ఊరికే పొలం చూసి దేవా నా పొలంలో పంట పండించడం లేదు మనం ఇస్తున్నాం దేవుడికి అనవసరంగా ఒక రకమైన క్రెడిట్ ఇస్తున్నాం ఈరోజు పంట బాగుండి అబ్బా దేవుడు నా మీద దయల్చాడు పంట పడింది ఎన్ని కాయలు కాసాయి అంత ఇది అయింది అని ఊరికి మన దేవుడికి ఇస్తాం అనవసర కృప అది మనిషి యొక్క బలహీనత ఆస్తిక దృష్టిలో వచ్చే బలహీనత కేవలం ఏదైనా పని జరిగింది అంటే మానవ కృషి వల్లే అంచేత మొత్తం నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం మనిషి కృషికి విలువ మనిషి సృజనాత్మక విలువ మనిషి మంచితనానికి విలువ సమానత్వానికి విలువ ఈ సమాజంలో ఏంటి ఏంటి ఇంత పెద్ద ఒక పక్క ధనికుడు పేదవాడు ఓ తిండి లేక ఎందుకున్నాడు ఇలాగంటే దేవుడు అలా పుట్టించాడు వీడు దేవుడికి అలా ఇచ్చాడు అసమానతలు ఈ అసమానతలు నెలకొన్నాను కారణం ఏంటి దైవభావం కానీ ఆలోచించట్లా నాస్తికుడు అనగానే దుర్మార్గుడు దుష్టుడు అని ఇంతకాలం ఆస్తికత్వంలో ఆస్తికులు ప్రచారం చేశారు ఈ దుష్టత్వం అన్నమాట అంచేత ఇంతవరకు నాస్తికత్వం అంటే దుష్టత్వం అనే పెద్దవాళ్ళు ప్రచారం అయ్యింది భావం ఇప్పుడు చాలా వరకు మారిపోయింది ఇందులో నాస్తికుల ప్రవర్తనే కారణం అయితే నాస్తికత్వం అంటే ఆర్థిక సాంఘిక సమానతలతో కూడిన ఆచరణ నాస్తికత్వం ఏంటి ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం
ఈ సమాజంలో ధనిక పేద తేడాలు ఉన్నా, అస్పృశ్యత ఉన్నా, అంటరాంతనం ఉన్నా, కులాల మధ్య విభేదాలు ఉన్నా, ఇవన్నీ ఎక్కడి వచ్చాయి? దైవభావాలు మనిషి సృష్టించి దేవుడాలు పుట్టించాడు అనేసి కొందరు స్వార్థపరులు సృష్టించినటువంటి విభేదాలు నాస్తికుడు అన్నాడు, నో, ఈ మానవ సృష్టి, స్వార్థపరుల సృష్టి, ఆస్తికుల సృష్టి, మానవులంతా ఒకటే. ఈ ఆర్థిక విశ్వాస కారణం ఆస్తిక దృక్పథం. అంచేత సామాజిక సమానత, ఆర్థిక సమానత అంతా కావాలనుకోవడం నాస్తిక దృష్టి. బాధ్యతాయుత స్వాతంత్ర ప్రవర్తనని ఇంకా పలు గుర్తించే వరకు నాస్తికతను వృద్ధి చెందలేదు. నాస్తిక దీక్ష, నైతిక విశిష్టత వల్లనే త్వరలోనే ఆ దశకు నాస్తిక ఉద్యమం పురోగమించి రాసిద్దాం. ఇంకా చదువుతాం. ఇప్పుడు నాస్తికత అనగానే ఇతరులు ప్రశ్నల పరంపరను కురిపిస్తారు. ఈ ప్రశ్నలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది, ఇంతవరకు ఆస్తిక నమ్మకాల కింద పడి సత్యతృష్ణ అడిగిపోయింది. ఏదైనా దేవుడు 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 సమాధానం అంతా దేవుడే అంటే సత్యతృష్ణ అణిగిపోయింది. నాస్తికత రాగానే విషయాలు తెలుసుకుందామనే ఉత్సాహం బయటపడి ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు వస్తాయి. రెండోది, చిన్న విషయాలు కూడా తెలియక తప్పుడు పంథాకు నాస్తికులు పోతున్నారు అనే దృష్టితో దేవుళ్ళు అయితే ఈ సూర్యుడు, ఈ చంద్రుడు ఏమిటి, పిల్లలు ఎలా పుడుతున్నారు, నువ్వు తాడి చెట్టు అంత ఎత్తు ఎదగలవా, సముద్రంలో అడ్డంగా నడిచేయగలవా అనేటువంటి ప్రశ్నలు వేస్తారు. వీటికి కింద లేఖ ఒక ఉదాహరణ. ఒక లేఖ నాస్తిక సంఘం పేపర్కి ఒకళ్ళు రాసిన లేఖ ఇలా ఉంది. నేను నాసుడు అయినప్పటి నుండి మా గ్రామంలో ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను నాసుడినైనానని తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మా బంధుమిత్రులు వచ్చి నేను తప్పుదారిన పడిపోయాను నాకు విజ్ఞానం కల్పించడానికి వాదిస్తున్నారు. కొండ చేయడానికి కుమ్మరున్నాడు కదా, ఈ ప్రపంచం చేయడానికి ఎవరైనా ఉండొద్దా అంటారు. ఈ మాత్రం చిన్న విషయం నేను గ్రహించలేకపోయానని వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. దేవుళ్ళు లేకపోతే నన్ను నిప్పుల మీద నడమన్నారు. సముద్రం ఈ గట్టు నుంచి ఆ గట్టుకి నన్ను నడిచి వెళ్ళమని ఒక యువకుడే ఉద్వేగంగా అడిగాడు. పేద జనం మాత్రం సానుభూతితో నెమ్మదిగా ప్రశ్నలు వేస్తున్నారు. దేవుడు లేకుండా వర్షాలు వస్తాయా అని అడిగారు. మన కాళ్ళ మీద నన్ను నిల్చుని అందరికీ కూడుగుడ్డ తెచ్చేటంత శక్తి సంపాదించగలమా అని నిస్పృహ వినిపించారు. ఇన్నాళ్ళు ఇలా వెళ్ళింది కదా, ఇక ఈ 2 నాళ్ళు అలాగే జరుగుతాయా అని ముసలాళ్ళు అన్నారు. ఈ ప్రశ్న పరంపర సమాధానం చెప్పే సులభమార్గం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలు ఇంటిని కొద్దీ వ్యాపించున్న నిస్పృహ, మూఢత్వం నాకు విశేషంగా కోరుకుంది. నిజంగా నాసుగా అంతే, మరి అంతే కదా, వీళ్ళు చేయగల వర్షాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, అందరికి అందరికి కూడుగుడు ఇప్పించగలవు, దేవుడి వాళ్ళకి నువ్వే ఇప్పించగలవు, నీకు ఆ శక్తి ఉందా? ఇలా కంచే ముసలాళ్ళు అయితే పోలేరా, ఇంతకాలం జరిగింది, ఆ దేవుళ్ళు అలాగే పోని, అలాగే జరుగుతుంది, దేవుడు చూస్తాడు అనుకుంటే పోని, ఎందుకు బాధ అని ఇలాగ గవర్నమెంట్ కుర్రోళ్ళు ఒక రకంగా, ముసలాళ్ళు ఒక రకంగా, ఆస్తులు ఒక రకంగా వాళ్ళ ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. దీనికి ఘోరగా నాస్తిక సంఘం పేపర్లో నాస్తిక దృష్టితో చెప్పారు. నాస్తికులను 1000 ప్రశ్నలు రూపాలు కొన్నింటిని పైలెక్క ఉదహరిస్తుంది. వీటి సమాధానం 2-3 విధాలుగా ఉండాలి. అవహేళనతో వేసే ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పకుండా శాంతంతో ఊరుకోవాలి. ఎందుకంటే ప్రశ్న వేసేవారికి ఆ ప్రశ్న తప్పని తెలుసు. ఉదాహరణ సముద్రానికి అడ్డంగా నడవడం, కొన్ని అవహేళన నడిచాలి రా దేవుళ్ళే అన్నాగా, చూడు సముద్రం నడు చూద్దాం, సముద్రుడు అటు తెలుసు నడవలేదు, సముద్రాన్ని నడవడానికంటే తేడా ఉందని, సముద్రాన్ని నడిచాలి రా అంటాడు వాడు. అది అవహేళన చేయడం మనిషిని. నీకే అంత నువ్వు శక్తివంతులు అన్నావుగా, సముద్రం అడ్డంగా చేయడు. ఈ అవహేళన దాన్ని నవ్వేసూరు కూడా ఆ ప్రశ్నలకి. రెండోది, సృష్టికర్త ఎవరు, సూర్యుడు చంద్రుడు ఏమిటి వంటి ప్రశ్నలు విజ్ఞాన తృష్ణకు సంబంధించినవి. అటువంటి తృష్ణను ప్రోత్సహించవలసిందే. ఈ సృష్టికర్త ఎవరు, సూర్యుడు చంద్రుడు ఏమిటి అంటే ప్రశ్నలు విజ్ఞాన తృష్ణ సంబంధించినవి. చాలా ప్రశ్నలు చూపాల్సింది. కానీ ఆ ప్రశ్నలు వినోదాల కింద దిగజారిపోకుండా మన నిత్య జీవితంలో ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానం ఎంతవరకు మనకు పనికొస్తుందని ముందుగా పరిశీలించాలి. ఖగోళ పరిశోధకుడికి నక్షత్రాల గురించి కావాలి కానీ పొలం దున్నుకునే వారికి, పట్టుకూటుకు తిప్పలు పడేవారికి, పొద్దు చుక్కకు మించే ఇతర నక్షత్రాల గురించి ఇప్పుడు అవసరం లేదు. ముందు కష్టపడి పనిచేసేవాడికి వాడు కూడుకి సంబంధించిన విషయం కావాలి. వాడు కూడు గూడు గుడ్డ గురించి వాడికి తెలియాలి.
తప్పకుండా వాడికి తీసేసి చంద్రుడు ఏంటి ఇవన్నీ కావాల్సిందే. కానీ ముందుకు వాడికి కావాల్సిన ఏంటి? కూడు గూడు గుడ్డ. ఈ 3 ఉంటేనే వాడు బతుకుపోతాడు. వాడికి సమాధానం చెప్పాల్సిందే. కానీ వాడు బతుకు దీని మీద లేదు. వాడికి కావాల్సిన తిండి కావాలి, ఉండడానికి గుడిసె కావాలి, కట్టుకొని బట్ట కావాలి. వాడుకు చాలండి. అంతేగాని అనవసరంగా ఆస్తికత్వం ఏం చేయండి, అసలు పక్కన పెట్టేసి ఆ నీడ్స్ని పక్కన పెట్టేసి ఈ ఆస్తివాదంలో నీ కర్మ ఇంతే, నీ దేవుడు ఎలా పుట్టించాడు అనుభవించాల్సి అంటాడు. కానీ నాస్తికుడు ఏం చేస్తాడు? కర్మ, దురదృష్టం, నుయ్యిరాత, దేవుడిని పూజ ఒట్టిది. మనం మార్చుకోవాలి, మనమే వీటన్నిటిని చేయాల్సిందే అని నాస్తికుడు తనమే పని చేసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేని ప్రశ్న గురించి ఆలోచించడం చేత అసలు జీవితానికి కాసిన కూడు గుడ్డ సమస్యలు వెనక్కి తోసేస్తాం. అప్రస్తుతాన్ని ఆపి ముఖ్యమైన విషయాలు ముందుకు తీసుకురావాలి. నిస్పృహల నుంచే ప్రశ్నకు ఉత్సాహం కల్పించడం సమాధానం. ప్రజాప్రభుత్వం యొక్క రూపం తెలియజెప్పి శాసనాలు చేసే మంత్రులను మనమే ఎలా ఎన్నుకుంటామో, మనలో నూతన చైతన్యం వస్తే ప్రభుత్వ విధానం ఎలా మారిపోతుందో, గ్రామరాజ్యం అందరికీ కూడుగుడ్డ ఎలా కొడుతూ చెప్పాలి. కూడుగుడ్డ అయితే దేవుడు కాదురా నాయన, మన ప్రభుత్వం మనకు అవకాశాలు కలిగించాలి. ప్రభుత్వం మనకి కూడు గుడ్డ విద్య వృత్తి అవన్నీ వచ్చేది చేయాలి. ఈ డెమోక్రసీలో మనం ఏర్పరచుకుంటాము అని చెప్పాలి వాడికి. ఎక్కడ దేవుడికి అది ఇచ్చేది? మనం కష్టపడాలి. మనం ఎందుకంటే ప్రభుత్వం మనకు అవకాశాలు కలిగించాలి. ఈ ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం ప్రభుత్వం తీసుకురావాలి. అదే తీసుకొచ్చేది, దేవుడు కాదు. దేవుడు ఎవ్వరికి ఏవడు అంతటే దేవుడు లేడు. అసలు మామూలుగా మన బతుకుని బాగుపరిచేది దేవుడు కాదు. మనమే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల పాలనది. దాని గురించి అవగాహన కలిగించండి. ఎవడ కాదు చేసేది, దేవుడు కాదు, దేవతలు కాదు, ఇంకోటి కాదు. ఆరగా సమాధానం చెప్పండి, గోరగా చెప్పారు. లేకపోతే ఈ పద్ధం లేని ప్రశ్నలు వేసి మనుషులు నోరు మూయించేద్దాం అనుకుంటారు. అంచేత వీళ్ళకి ఏది ముఖ్యం, ఏది ముఖ్యం, ఆస్తికత్వంలో ముఖ్యమైన విషయాన్ని పక్కన పెడుతుంది. అనవసర విషయాలు చెప్పి ముందు పెట్టిన మనుషులు నోరు మీద ప్రయత్నం చేస్తుంది. అలాంటివి కాదు మనం చేయాల్సింది. మనుషులకు కావాల్సింది ముఖ్యమైనది ఎందుకు, ఏమిటి, ఎలా. అంచేత అసమానతల మూలం, ఆస్తికత్వం ఆర్థిక అసమానతల మూలం, సామాజిక అసమానతల మూలం. అదే చెప్పాలి వాళ్ళకి. ఈ పనికిమాల చెత్త ప్రశ్నలు వేసి మనిషిని పక్కదారి పట్టించే ప్రశ్నలు అవన్నీ అసమానతలు ఉంచుతారు. ఆర్థిక అసమానతలు ఉంచుతారు, సామాజిక అసమానతలు ఉంచుతారు, మనిషి పేదరికులాలు ఉంచుతారు. అంచేత వాళ్ళకి ఏం చెప్పాలి? మనకి అందరికీ కూడు గుడ్డ విద్యా వసతి సౌకర్యాలు కలిగించే ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి, మనమే చేయాలి, మనం డిమాండ్ చేయాలి అనేది విషయాన్ని తీసుకొచ్చి చెప్తే ఆరంగా ముందు వాళ్ళ ప్రశ్న దొడ్డిదారిని అడుగుతారు. డైరెక్ట్గా మనం ఏంటి అని చెప్పాలన్నమాట. అంచేత నాస్తికత్వం నూతన జీవిత విధానం కనుక ప్రజాప్రయంలో బాటపడే వరకు మనం ప్రశ్న పర సమాధానం చెబుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకా మనం డెవలప్ అవుతున్నాం, విషయాలు చెబుతున్నాం. నాస్తికత్వం జీవన విధానం, ఆస్తికత్వం అంటే అది మెరుగైన జీవన విధానం. ఆస్తికత్వం జీవన విధానమే, కానీ దేవుని మీద. నాస్తికత్వం జీవన విధానం మానవ కేంద్రం మీద. అది దైవ కేంద్రం, మానవ కేంద్రం. అసలైన మన సమస్యలకి పరిష్కారం మానవ కేంద్రం అంటే నాస్తికత్వమే కానీ దైవ కేంద్ర నాస్తిక కేంద్రం కానే కాదు. దైవ కేంద్ర నాస్తికత్వం మనుషుల్ని అసమానతలు ఉంచుతుంది, బాధల్లో ఉంచుతుంది. అది అర్థం చెప్పాలి. ఎంత మేరకు నాస్తికత్వం వస్తుందో అంత మేరకు సమాజంలో సమస్యలు పరిష్కారం అవుతాయి, మానవ జీవితం సుఖప్రదం అవుతుంది. ఇది గోరగా చెప్పింది. అంచేత ఈ ప్రశ్నలు ఉంటాయి. ఇలా ఇంకా గోరగారు ఏం చెప్పారు వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.